రూపాయలు ఉంది తులం, 10 గ్రాములు. 2035లో అది 10 గ్రాములు నీకు 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు నీకు. అదే ఇప్పుడు కేజీ సిల్వర్ 1,27,000 ఉంది. 1,27,000 నీకు 2035లో నీకు అదే 80 నుంచి 90 లక్షలు అవుతుంది కేజీ. ఇది ఎవరు చెప్పారంటే మనకి పెద్ద బుక్ రైటర్ ఉంది, ఆథర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది. అది మీకు అది గూగుల్ ఎక్కడైనా దొరుకుతుంది, కావాలంటే చూసి చదువుకోండి. అది ఏంటంటే ఫైనాన్షియల్గా మనం ఎట్లా స్టేబుల్గా ఉండాలి, ఎట్లా సంపాదించాలని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. ఒకసారి ఎవరైనా కావాలంటే మనకు తెలుగులో కూడా ఉంది బుక్, ఇది తీసుకొని చదువుకుంటే 200-300 ఉంటుంది. జస్ట్ ఒకరోజు ఒకసారి చదివినా మీకు అర్థమైపోతుంది. దాని నుంచి మనం ఫైనాన్షియల్గా ఎట్లా ఉండాలి, డిసిప్లిన్ అంతా మనకి దాంట్లో. సో ఆయన చెప్పి ప్రొజెక్ట్ చేశాడు అనమాట, నీకు 2035కి ఇది ఇలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు గోల్డ్ ఎందుకు, ఇప్పుడు నీకు గోల్డ్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిల్వర్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే, ఇప్పుడు వచ్చేదంతా మన ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, నీకు వాడి ఏ ఈవీ వెహికల్ అయినా, ఏ హైడ్రోజన్ వెహికల్ అయినా దానికి కంపల్సరీగా సిల్వర్ కంపల్సరీ కావాలి. సిల్వర్తో పాటు నీకు కాపర్ అండర్ రేటెడ్. ఇప్పుడు కూడా కాపర్ అనేది నార్మల్గా మీకు బయట మార్కెట్లో బాగుంది, కాపర్ అనేది అండర్ రేటెడ్ మెటల్. ఇప్పుడు కాపర్ మీద పెట్టిన రేపటి రోజున ప్రతిదీ కూడా కాపర్ లేకుండా ఏ ఇంజన్ కానీ ఏ మిషన్ కూడా తయారు కాదు. కాపర్ కంపల్సరీ కావాలి. ఆ విధంగా ఏం మాట్లాడదు ఇప్పుడు తక్కువ ఫ్యూచర్లో అది కూడా పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కూడా, సప్లై తగ్గుతున్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. బంగారం చాలా తక్కువ, కాపర్ కాయిన్స్ కూడా కాపర్ కాయిన్స్ ఉండేవి. అప్పుడు కూడా కాపర్ కాయిన్స్ ఉన్నాయి. ఏదన్నా నక్షత్రాలకు వెళ్ళినప్పుడు కాలంలో కూడా కాపర్ అవి కాపర్ కాయిన్స్. కంపెనీ ఉంటుంది కదా సార్, కంపెనీ స్టార్ట్ చేసి ఎంతమందితో స్టార్ట్ అవుతుంది, వాళ్ళందరూ కలిసికట్టుగా కంపెనీ కలిసి అంటే జిఎన్ఏ ఉంది కదా, జిఎన్ఏ ఇచ్చిందంటే శుభక్షేత్రంలో మెంటర్స్ ఉన్నారు. మెంటర్స్ ఇప్పుడు హెచ్కేఆర్ ఉన్నాడు, గురు సార్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మెయిన్ శుభక్షేత్రకి కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మీకు రన్ అవుతూ ఉంటుంది. పైన జిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది ఉందంటే పైన ఉన్నది జిఎన్ఐ, దాని కింద ఉన్నది ఇది. మీకు ఇక్కడ పైన ప్రాబ్లమ్స్ వస్తేనే నీకు కింద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కింద ప్రాబ్లమ్స్ రానప్పుడు వరకు కింద ప్రాబ్లమ్స్ వచ్చిన పైన ఒకటే ఉంది. పైన 100 మంది లేరు, పైన ఒకటే ఉన్నాడు. పైన జిఎన్ఐ ఒకటే ఉంది. కింద ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని తీసేసి ఇంకోటి పెట్టుకునే ఛాన్స్ ఉంది మనకి. అవును, అర్థమైందండి. ముందు ప్రీవియస్ తెలుసు, అదే విన్ మార్క్ మేనేజ్మెంట్ నమ్ముకొని ఇటు వెళ్ళారు, ఇటు వచ్చారు, అదంతా తెలుసు.